సైన్స్ చెప్తుంది ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అప్పుడు తనకి మొత్తం లైఫ్ గుర్తొస్తుంది. ఒక్క సెకండ్ అలా ఫ్లాష్ అవుతుంది. అంటే తనకి ఏమైనా గిల్ట్ ఉంటే లేదా ఏదైనా సాధించాలనే డ్రీమ్ ఉంది కానీ దాని గురించి ట్రై చేయలేదు అని వెళ్తూ వెళ్తూ ఎంతో బాధపడతారు. ఒకవేళ తను ట్రై చేసి ఫెయిల్ అయినా ఇంత బాధ ఉండేది కాదు. ఈ వీడియో మీకు అలా బాధపడే సిచ్యువేషన్ రాకుండా చేస్తుంది. మీకంటూ ఒక రోజు వచ్చే వరకు మీరు పిచ్చి పిచ్చిగా కష్టపడతారు. నాకు కొన్ని నిమిషాలు ఇవ్వండి, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా తయారు చేస్తా. 1 2 3 స్టార్ట్. ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయ్యే ముందు వరల్డ్ లో ప్రతి పైలట్ చాలా జాగ్రత్తగా చెక్ లిస్ట్ మ్యాచ్ చేస్తారు. అలానే ల్యాండ్ అయ్యే ముందు కూడా ఒక లిస్ట్ తో మ్యాచ్ చేస్తారు. ఆ లిస్ట్ నుంచి ఒక్కటి కూడా మిస్ అవ్వదు. అది ప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడైనా ల్యాండ్ అయినప్పుడైనా. ఎగ్జాక్ట్ గా మనం కూడా మార్నింగ్ లేచే ముందు అండ్ నైట్ పడుకునే ముందు ఒక లిస్ట్ మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ లిస్ట్ ఏంటి? ఈ వీడియో సమ్మరీ ఏదైనా పేపర్లో రాసి స్టిక్ చేసుకోండి. ఈ లిస్ట్ ని మీరు రోజు చూడాలి. జ్ఞాపక శక్తి మీద ఆధారపడద్దు. పేపర్ మీద రాసుకోండి. 4-5 మంత్స్ తర్వాత ఇదే సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ మీ లైఫ్ చేంజ్ చేస్తుంది. అండ్ ఇది గ్యారంటీగా చెప్పగలను, సక్సెస్ అయిన తర్వాత ఆ పేపర్ ప్రైస్ మీ హౌస్ లో ఫర్నిచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. నౌ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఈ వరల్డ్ లో ఏ పర్సన్ అయినా 2 థింగ్స్ కి టైం ఇస్తాడు. ఒకటి వర్క్ గురించి ఆలోచించడం, ఇంకోటి వర్క్ చేయడం. ఒకటి ప్లాన్ చేయడం, ఇంకొకటి దాన్ని స్టార్ట్ చేయడం. ఒకటి పని గురించి మాట్లాడడం, ఇంకొకటి ఆ పనిని చేసి చూపించడం. రెండు ఇంపార్టెంట్, కానీ 90% కంటే ఎక్కువ టైం మీరు ఆ పనిని ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయడానికి బదులుగా ఆలోచిస్తూ స్పెండ్ చేస్తారు. ఫోకస్డ్ అవర్స్ చాలా తక్కువ ఉంటాయి. మిగతాదంతా టైం పాస్ అవుతుంది. ప్రతి ఇండస్ట్రీలో ఒక కింగ్ ఉంటాడు. తనకు ఆ శక్తి దొరుకుతుంది. తనను తను గ్రైండ్ చేసుకొని ఒక పవర్ఫుల్ వెపన్ గా మారేంత ఫోకస్ తన దగ్గర ఉంటుంది. ఏదైతే ఇంపార్టెంటో ఆ వర్క్ చేయడానికి, ఆ వర్క్ లో ఉండడానికి ఫోకస్ ఉంటుంది. సైంటిస్ట్ రీసెర్చ్ చేయడం మీద ఫోకస్ చేయాలి, తన రీసెర్చ్ ని మార్కెటింగ్ చేయడం మీద కాదు. ఒక రైటర్ రైటింగ్ లో ఎఫర్ట్స్ పెట్టాలి, రాయల్టీతో సంపాదించడం మీద కాదు. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. మీ ఫోకస్ వెళ్లాల్సింది మీ లాసెస్ మీద, గెయిన్స్ మీద కాదు. చలో, ఇది జస్ట్ వార్మప్. నేను ఫామ్లో స్టార్ట్ చేస్తాను, లిస్ట్ తర్వాత చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. మధ్యలో ఎక్కడికి వెళ్ళకండి. ఇది మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా రిజల్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఫార్ములా. ఎవరైనా మనిషి తనుండే పొజిషన్ బట్టి తన వాల్యూ ఉంటుంది. కొంతమంది 10,000 సంపాదిస్తారు, కొందరు 20,000, కొందరు 50,000, ₹1,00,000, 5 లక్షలు అండ్ కొందరు 5 కోట్లు సంపాదిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత పని అయితే వచ్చో వాళ్ళు అంతే ఎక్కువ సంపాదిస్తారు. ఈ ఒక్క విషయం ఒప్పుకుంటే లైఫ్ లో సగం కష్టాలు తీరిపోయినట్టే. ఏదైనా కంపెనీ ఒక పర్సన్ కి శాలరీ ఇస్తుందంటే వాళ్ళు అంతే ఇస్తారు ఎంతైతే ఆ ఎంప్లాయ్ పని చేస్తున్నారు. అదే ఒకవేళ వాళ్ళ ప్లేస్ లో ఇంకెవరినైనా పెడితే ఎంత కష్టం అవుతుంది. ఎవరైనా 20,000 సంపాదిస్తున్నారంటే వాళ్ళ వల్ల ఆ కంపెనీకి అంతే అడ్వాంటేజ్ అవుతుంది. ఇలా అయ్యే ఛాన్సే లేదు. ఎవరైనా 10 లక్షలు సేల్స్ చేస్తున్నారు, బట్ కంపెనీ వాళ్ళకి 20,000 మాత్రమే ఇస్తుంది. ఇలా అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ మీరు బిజినెస్ లో ఉంటే ఇలా అస్సలు అవ్వనే అవ్వదు. ఒకవేళ మీరు పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ కూడా మీకు మనీ రావకపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే మీ జాబ్ లో మిమ్మల్ని ఇంకొకరు రీప్లేస్ చేయలేరో అప్పుడు మీ ఇన్కమ్ డిజిట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఫస్ట్ ఫార్ములా, మీ సంపాదన మీ వాల్యూ ఏంటో చెప్తుంది. మీరు ఇది నమ్మట్లేదు కదా, సగం ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ నమ్మితే మీ వాల్యూ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. సెకండ్ ఫార్ములా, ది గోల్డ్ మైన్, బంగారపు గని. అండ్ ఈ ఫార్ములా మీ 2 చెవుల మధ్యలో ఉంటుంది. ఈ బంగారపు గని మీ దగ్గర ఉంది. మీలో ఏదైతే 1400 గ్రామ్స్ బ్రెయిన్ ఉందో అదే ఒక గోల్డ్ మైన్. కేవలం ఒక్క ఐడియా మిమ్మల్ని రిచ్ చేస్తుంది. ఈ రోజు అయ్యే ప్రతి పని రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఇంకా ఈజీగా అండ్ ఫాస్ట్గా అవుతుంది. ఇల్లు, కార్, లైఫ్ స్టైల్, నెట్వర్కింగ్, బిజినెస్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ ఇవన్నీ ఇప్పటికన్నా చాలా పెరుగుతాయి. ఇది ఎలా అవుతుంది? ఈ గోల్డ్ మైన్తో. ఏదైతే మీ దగ్గర ఉందో ఇది అందరి దగ్గర ఉంది. ఎవరికైతే బ్రెయిన్ అనే గోల్డ్ మైన్ నుంచి గోల్డ్ తీయడం వస్తుందో వాళ్ళు ఎప్పటికప్పుడు రిచ్ అవుతూనే ఉంటారు. ఇందులో చాలా గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ ఏంటి అంటే ఐడియాస్. ఒక ఐడియా నుంచే ప్రతిదీ ముందుకు వెళ్తుంది, ఇంకా ఇంకా బెటర్ అవుతుంది. ఎవరికైనా బ్రెయిన్ లో ఒక ఐడియా వస్తే అప్పుడు ఏదో ఒకటి చేస్తారు. అండ్ ఇలానే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది మనుషులకి కొన్ని కోట్ల ఐడియాస్ వచ్చాయి అండ్ వాటిపైన పని చేశారు. అప్పుడు ఈ భూమి ఒక జంగుల్ నుంచి 40 లక్షల సిటీస్ గా మారింది. ఐడియాస్ నుంచి ప్రపంచం మారింది అండ్ మారుతుంది. ఈ సంవత్సరం మీకు ఎన్ని మంచి ఐడియాస్ వచ్చాయి? మీరేం చేస్తున్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మీకు వచ్చే ఐడియాస్ ఒక చోట రాసుకోండి. ఐడియాస్ అందరి బ్రెయిన్లో ఉంటాయి, కానీ వాటిని బయటికి తీసిన వాళ్ళే లైఫ్లో సక్సెస్ని చూస్తారు. ప్రతి వ్యక్తి ప్రపంచాన్ని మార్చడంలో భాగం అవ్వచ్చు, బట్ ఓన్లీ 1% చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆలోచిస్తారు, వచ్చిన ఐడియాస్తో యాక్షన్స్ తీసుకుంటారు.
కానీ రిమైనింగ్ 99% పీపుల్ అందరూ చేసేది చేస్తారు, ఒకరినొకరు కాపీ కొడతారు, వాళ్ళ గోల్డ్ మైన్ నుంచి గోల్డ్ తీయరు. కానీ ఆ 1%కి మాత్రం ఆ గోల్డెన్ ఐడియాస్ తీయడంతో పాటు ఆ ఐడియాస్ని ఎలా వాడుకోవాలో కూడా తెలుసు. న్యూయార్క్లో డిప్రెషన్ వచ్చినప్పుడు చాలామంది డీలర్స్ పేదవాళ్ళు అయిపోయారు, కానీ కొంతమంది డీలర్స్ మాత్రం ఇంకా రిచ్ అవుతూ వెళ్ళారు. ఒక రిచ్ డీలర్ని ఎలా అడిగారు, ఈ మార్కెట్లో ఇంతమంది ఉన్నా సరే మీరే ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నారు, మీరే ఎలా సంపాదిస్తున్నారు? అప్పుడు తను ఇలా అన్నారు, నేను రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఒక రూమ్లో నన్ను నేను లాక్ చేసుకొని ఇలా క్వశ్చన్ చేసుకుంటా, నా బిజినెస్ నెక్స్ట్ 10 yearsలో ఎక్కడి వరకు వెళ్తుంది, నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అందరిలా వేరే డీలర్స్తో కంపీట్ చేయకుండా కొత్తగా నేను ఏం చేయగలను, నా దగ్గర ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి. అంటే ఆ కింగ్ దేనికోసమైతే మనిషిని తయారు చేశారో, ఏ పనినైతే మనిషి ఒక బెస్ట్ వేలో చేయగలడో ఆ పని చేయడం స్టార్ట్ చేశాడు. మీ లిస్టులో అన్నిటికన్నా పైన ఇది రాయండి, ఏం అవ్వాలి, ఏం సాధించాలి, ఎంత సంపాదించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 సంపాదించాలి, దానికి కింద రాయండి, అంత సంపాదించడానికి నేను ఏం చేయాలి, నా డబ్బుని ఎలా వాడాలి, అది డబుల్ అవ్వాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి. దీని గురించి వీడియో ఎండింగ్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఎలా అయితే మీరు దీనికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చేస్తారో అలానే మీ లైఫ్లో మ్యాజిక్ అవుతుంది. మీరే అంటారు, అరే ఇవి నా ఐడియాసా, నా బ్రెయిన్లో నుంచి వచ్చాయా? మీరు రియలైజ్ అవుతారు ఇది నిజంగానే ఒక గోల్డ్ మైన్ అండ్ ఇక్కడ నుంచి చాలా బంగారం తీయొచ్చు అని. ఫార్ములా నెంబర్ 2, గోల్డ్ మైన్. ఇదే విధంగా రోజు 5 ఐడియాస్ రాసుకోండి, కేవలం 5, ఎక్కువ ఐడియాస్ వద్దు. కొన్ని ఐడియాస్ వర్క్ అవ్వకపోవచ్చు, కొన్ని ఐడియాస్ బాగుండొచ్చు, కొన్ని ఓకే ఉండొచ్చు, కానీ ఆ ఐడియాస్ అన్నిటి నుంచి జస్ట్ ఒక్క ఐడియా మీ పూర్తి జీవితాన్ని మార్చగలదు. ఈ మొత్తం భూమిని ఐడియాసే మార్చాయి అండ్ ఈ భూమి మీద మీరు ఒక మనిషి అయి ఉండి మీ లైఫ్ ని ఎందుకు మార్చుకోలేరు? రోజుకి 5 ఐడియాస్, వీక్ కి 35 ఐడియాస్, మంత్ కి 150. ఒకవేళ మీరు ఒక రాయిని చెట్టుకి గురిపెడితే అది తగలొచ్చు, తగలకపోవచ్చు, కానీ 150 సార్లు గురిపెడితే ఒక్కటైనా తగులుతుంది. దీన్ని ప్రాబబిలిటీ అంటారు, సంభావ్యత. సో ఫార్ములా 2 ఏంటి? మెథడ్. ఇదొక గోల్డ్ మైన్. ఇక్కడ నుంచి రోజు ఐడియాస్ తీసుకోండి. థర్డ్ ఫార్ములా, కాన్సన్ట్రేషన్. ఇప్పటి కల్చర్ ఏం ప్రమోట్ చేస్తుందంటే 24 hours థాట్స్ రన్ అవుతూ ఉండాలి. మీరు వాష్రూమ్లో ఉన్నా, షవర్ చేస్తున్నా, ఫుడ్ తింటున్నా, డ్రైవింగ్ చేస్తున్నా ఆర్ ఫ్యామిలీతో ఉన్నా ప్రతి టైంలో మీరు పని చేయాలి, ప్రతి దగ్గర మీ బ్రెయిన్ పని చేయాలి. కానీ మీ పనిని కేవలం ఆఫీస్ కోసం దాచుంచండి. ఎక్కడే పని చేయాలో ఆ పని మాత్రమే చేయండి. దారిలో ఉంటే పని మొదలు పెట్టొద్దు, బదులుగా జర్నీని ఎంజాయ్ చేయండి. షవర్ చేస్తుంటే కేవలం షవర్ని ఎంజాయ్ చేయండి, మాట్లాడుతుంటే కేవలం మాట్లాడండి, రొమాన్స్ చేస్తే కేవలం రొమాన్స్ చేయండి, ఫుడ్ తింటుంటే కేవలం ఫుడ్ తినండి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి, కానీ పని చేసే టైంలో కేవలం పని చేయండి. ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్తున్నారా? ఆఫీస్ పనులు వదిలేసి వెళ్ళండి. అయినో చాలా మజా వస్తుంది ఎంజాయ్ చేసే టైంలో పని చేస్తున్నట్టు చూపించడం. మ్యారేజ్లో ఉన్నప్పుడే అన్ని మీటింగ్స్ అండ్ టాస్క్ గుర్తొస్తాయి, ఇది అవుతుంది. కానీ దీనికి రివర్స్ అవుతుంది. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? మ్యారేజ్, పార్టీ, ఫ్యామిలీ, రెండింటిని మిక్స్ చేయొద్దు. ఫార్ములా 4, ప్రతి చోట నేను ఇది చేస్తా అని చెప్పి రాకండి. ప్రతి పనికి యష్ చెప్పొద్దు. మీ నోటితో యష్ చెప్పి మీ లైఫ్కి మీరే లాక్ వేసుకుంటున్నారు. వేరే వాళ్ళ పనులన్నీ మీ టైంని తినేస్తున్నాయని మీకు అర్థమవుతుందా? కుదరదు అని చెప్పండి. నో చెప్పడం నేర్చుకోండి. మీరు ప్రతి చోట ఎస్ చేసుకుంటూ ఉంటే మీరు కాల్స్ అండ్ మెసేజెస్తో ఓవర్లోడ్ అయిపోతారు. వేరే వాళ్ళ హెడ్ఏక్ని మీ మీద వేసుకోకండి. పీపుల్కి నో చెప్పి మీ టైం సేవ్ చేసుకోండి. ఫిఫ్త్ ఫార్ములా, మీ వర్క్తో ఆడుకోకండి. వర్క్ ఒక సీరియస్ థింగ్. ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో అక్కడ వర్క్లో సీరియస్ పర్సన్ అనే రెస్పెక్ట్ మీకు ఉండాలి. ఎందుకంటే మీరు ఏదైతే పార్టీ చేసుకుంటున్నారో, ఎంజాయ్ చేస్తారో, ట్రావెల్ చేస్తారో అది సీరియస్ వర్క్ నుంచి వచ్చే మనీతోనే చేయగలరు. పని విషయంలో జోక్స్ వద్దు. బయటికి వెళ్ళి డాగ్స్లో ఫైట్ చేసుకోండి, జోక్స్ వేసుకోండి, నవ్వుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. పని విషయంలో మాత్రం సీరియస్ మోడ్లోకి రావాలి. సిక్స్త్ ఫార్ములా, ఏదైనా ఒక ప్యాషన్ పెట్టుకోండి, బట్ అందులో ప్రతి పనిని ఇష్టపడండి. మీరు ఒక పెద్ద సక్సెస్ చూడాలంటే దానికి సంబంధించిన ప్రతి పనితో మీకు ప్యాషన్ ఉండాలి. డోంట్ సే నాకు ఇది నచ్చదు, దిస్ ఈస్ నాట్ మై ప్యాషన్. ఇష్టం లేకపోతే బయటకు వచ్చేయండి, ఇంకెవరినైనా ఆడనివ్వండి. గేమ్లో ఉంటే ప్రతిదీ ఇష్టపడాల్సిందే. మీకు ఆ పని నచ్చట్లేదంటే మీకు నచ్చే పని ఇంకేదో ఉంది, అదేంటో వెతకడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీకు నచ్చే పని దొరికే వరకు వెతుకుతూనే ఉండండి. సెవెంత్ ఫార్ములా, కమ్యూనికేషన్కి ఎన్నైతే టూల్స్ ఉన్నాయో, ఫోన్, ఐప్యాడ్, ల్యాప్టాప్, హోమ్ టెలిఫోన్, వాటన్నిటి నుంచి దూరంగా ఉండండి. కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి సేఫ్గా ఉండండి. ఏదైనా యాప్ ఆర్ డివైస్ని మీరు వాడుకోవాలి, కానీ అవి మిమ్మల్ని వాడుకునేలా చేసుకోవద్దు. ఎప్పుడైతే నేను క్రియేటివ్ ఫ్లోలో ఉంటానో అప్పుడు వరల్డ్లో బిగ్గెస్ట్ పర్సన్ కూడా నన్ను డిస్టర్బ్ చేయలేడు. ఎందుకంటే నాకు తెలీదు నాకు ఏ ఐడియా ఎప్పుడు వస్తుందో, అండ్ ఒక్క సెకండ్లో ఆ ఐడియా నా లైఫ్నే మార్చగలదు. ఐ డోంట్ నో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందని, బట్ నాకు ఇదైతే తెలుసు,
ఒకవేళ ఈ ప్రపంచం నన్ను మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తే, నేను మళ్ళీ మళ్ళీ ఫోన్ చూస్తే, అప్పుడు ఆ ఐడియా నాకెప్పటికీ రాదు. కేవలం ఇదే కారణంగా నేను ఇంకొక ఫోన్ తీసుకున్నా. అప్పుడు ఎమర్జెన్సీ టైంలో మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయొచ్చు. దీనివల్ల కొంతమంది నన్ను హేట్ చేస్తారు, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఆ హేట్ నాకు ఇష్టమే. ఏదైతే పరాయి వాళ్ళదో దాన్ని ఎంత పట్టుకోవడానికి ట్రై చేసినా అది వదిలేసిపోతుంది. కానీ ఏదైతే మనదో దాన్ని మనం వదలనంత వరకు అది మన చేతుల్లోనే ఉంటుంది. 8th ఫార్ములా, ఏదైతే మీ టైం తినేస్తుందో వాటన్నిటి నుంచి తప్పించుకోండి. టైం ఒక క్యాపిటల్ లాంటిది. ఎలా అయితే ఒక కంపెనీ తన క్యాపిటల్ పోనివ్వదో, అలానే సీరియస్ వర్క్ చేసే టైంలో మీ టైం పోనివ్వద్దు. ఏ టైంలో ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నారో అది మాత్రమే చేయండి. మీరు ఫ్రెండ్స్తో ఉంటే పూర్తిగా వాళ్ళతోనే ఎంజాయ్ చేయండి, లేదంటే మీ సీరియస్ వర్క్కి వాల్యూ లేకుండా పోతుంది. ఇక్కడ స్ట్రిక్ట్ అవ్వండి. సీరియస్ వర్క్ మీ వల్ల కాకపోతే బ్యాక్ స్టెప్ తీసుకోండి. ఇట్స్ ఓకే. రిచ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు ఆకలితో నిద్రపోరు. జస్ట్ ఆ 90% పీపుల్లో మిగిలిపోతారంతే. 9th ఫార్ములా, పెన్ పేపర్తో కలిసి ఆలోచించండి. మనం ఐడియాస్ రాయడం గురించి మాట్లాడుకున్నాం. ఎవరితో అయినా మీకు మీటింగ్ జరుగుతున్నా లేదా ఏదైనా ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆ టైంలైన్ యొక్క సమ్మరీ పేపర్ మీద రాసుకోండి. అప్పుడు నెక్స్ట్ టైం తనని కలిసినప్పుడు లేదా ఆ ప్రాజెక్ట్ హ్యాండ్స్లోకి తీసుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడతారు. సపోజ్ ఫస్ట్ టైం మీటింగ్ అయింది, సమ్మరీ రాయండి. ఇప్పుడు 6 months తర్వాత మళ్ళీ కలిస్తే ఫర్దర్ డిస్కషన్ అవుతుంది. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి 1 month తర్వాత తిరిగి వస్తే అప్పటికే డాక్టర్ మర్చిపోయి ఉంటారు. కానీ తనకి మొత్తం గుర్తొచ్చేది తను ఇచ్చిన మెడిసిన్స్తో, టెస్ట్తో, పేపర్ మీద రాసిన రిపోర్ట్స్తో. ఇదే మైండ్లో పెట్టుకొని యూ డూ ద సేమ్ విత్ యువర్ బిజినెస్, విత్ యువర్ లైఫ్, విత్ యువర్ వర్క్. నెక్స్ట్ అన్నిటికంటే లాస్ట్ది 10th ఫార్ములా, జీవితాన్ని రికార్డ్ చేసుకోండి. మీ పేరెంట్స్ చిన్నప్పటిది ఒక ఫోటో కనిపిస్తే దాని గురించి 30 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకంటే ఒక్క పిక్ hundreds of మెమరీస్ని గుర్తు చేస్తుంది. ఆలోచించండి, మీ పేరెంట్స్ వాళ్ళవి hundreds of పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండేది. ఆలోచించండి, లియోనార్డో డావిన్సీ కొన్ని వేల వీడియోస్ తీసుకుని ఉంటే ఎలా ఉండేది. తన పెయింటింగ్ మోనాలిసా ఈ వరల్డ్లో వన్ ఆఫ్ ద ప్రీషియస్ థింగ్స్లో ఒకటి. జస్ట్ ఇమాజిన్, డైలీ తన పెయింటింగ్ని కొంచెం వీడియో రికార్డింగ్ చేసి వ్లాగింగ్ చేసి ఉంటే ఎలా ఉండేది. మీరు అనొచ్చు ఆ టైంలో రికార్డింగ్ పాసిబుల్ కాదని. ఎస్, నేను అంటున్నది కూడా అదే. నన్ను ఫీల్ అవ్వండి. వాళ్ళకి లేకపోయినా మీకు ఆ ఛాన్స్ ఉంది. మీ లైఫ్ని రికార్డ్ చేసుకోండి. ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో దాన్ని ఒక ఫోటోగా తీసుకోవడానికి 1-2 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. 4-5 పిక్స్ తీసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. అంటే మీ ఫీల్ని రికార్డ్ చేసి మీ ఫోన్లో స్టోర్ చేయడానికి 1 నిమిషం చాలు. మీ లైఫ్, ఫ్యామిలీ టూర్, బిజినెస్ ఐడియాస్, ఎంజాయ్మెంట్, బ్యాడ్ ఫేస్ ప్రతిదీ రికార్డ్ చేయండి. మీరు ఇలానే కొన్ని సంవత్సరాలు కలెక్ట్ చేశాక ఈ 200-300 GB డేటా ఏదైతే ఉంటుందో దాన్ని వరల్డ్లో ఏ పవర్ కూడా కొనలేదు. ఈ వీడియో ఎండ్ చేసే ముందు పర్సనల్లీ నా ఇన్వెస్టింగ్ జర్నీలో నా లైఫ్ చేంజ్ చేసిన నా మెంటర్, నా గురువుని ప్రమోట్ చేయబోతున్నా. ఒక టీచర్ వల్ల మీ లైఫ్ చేంజ్ అయితే వాళ్ళ గురించి మీరు 10 మందికి చెప్తారు. నేను కూడా ఇదే చేస్తున్నా. ఎంతో మందికి వాళ్ళ కష్టార్జితాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక అయితే తక్కువ రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ట్రేడింగ్, బెట్టింగ్ చేసి ఉన్న డబ్బు కూడా లాస్ అవుతారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా మీ సేవింగ్స్ని కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది 3,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు. వాటిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక రైట్ ప్రాసెస్ కావాలి. ఒక సెబీ రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్ నా వెనుకుండి నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా నా క్యాపిటల్ సేఫ్గా రిటర్న్స్ వచ్చేలా నాకు మెంటర్షిప్ కావాలి అనుకుంటే 3 గంటలు మీకు కావాలనుకొని ఈ సండే 9 AM క్లాస్ అటెండ్ అవ్వండి. మీకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఫుల్ గైడెన్స్ మీకు దొరుకుతుంది. దీనికోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అందులో పూర్తి డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. ఈ గ్రూప్స్ అన్ని టోటల్లీ మా కంట్రోల్లోనే ఉంటాయి, మా బీయింగ్ లిమిట్లెస్ టీమ్ కంట్రోల్లోనే ఉంటాయి. సో నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇది ఎలాంటి ఫేక్ ప్రమోషన్ కాదు. నాకు తెలుసు ఆల్రెడీ 90% స్కిప్ చేసి వెళ్ళిపోయి ఉంటారు, బట్ 10%కి చెప్తున్నా. నేను నా మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసా. ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ హై క్వాలిటీ కంపెనీస్ని పిక్ చేసి ఒక స్టాక్ ఎందుకు ఇస్తున్నారు అని రీసెర్చ్ రిపోర్ట్స్తో సహా మనకి ఇస్తారు. సో జస్ట్ మనం కొంత టైం స్పెండ్ చేసి ఆ లిస్ట్ ఫాలో అయితే చాలు. సేమ్ ఇలానే చేసి మా ఫాదర్కి 63%, బ్రదర్కి 85% అండ్ నా పోర్ట్ఫోలియో 1.5 yearలో 123% పెరిగింది. వీటి P&L రిపోర్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ట్రైలర్లు చూపించా. సో ఇది వారంలో, నెలలో వచ్చింది కాదు. ఒకవేళ మీరు నెలలో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే ఇది మీకోసం కాదు. అతనికి 10 years ఎక్స్పీరియన్స్ అండ్ సెబీ రిజిస్ట్రేషన్ ఉంది అండ్ మీ మనీ సేఫ్గా ఉంటుంది కాబట్టే ప్రమోట్ చేస్తున్నా. కష్టం విలువేంటో నాకు తెలుసు. ఇలాంటి మంచి దారులు ఉన్నాయని నేను ప్రమోట్ చేయకుండా సైలెంట్గా ఉంటే బెట్టింగ్, ట్రేడింగ్, ప్రమోషన్ చూసి ఎంతో మంది డబ్బు లాస్ అవుతున్నారు. సో నేను చెప్పాల్సింది చెప్పా. ఇంకా క్లాస్ అటెండ్ అవ్వకపోవడం మీ ఇష్టం. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ క్లాస్ దేని గురించి అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ట్రైలర్ చూడండి. మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో కలుద్దాం. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.